సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం ది బెస్ట్ ఎలోన్ వాచ్ మూవీస్ ఏంటో చూసుకుందాం. సో ఇందులో నంబర్ 1 వచ్చేసి పామా సాహెబ్. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పక్కా అడల్ట్ సినిమా. ఒక అమ్మాయి తుఫాన్లో వాళ్ళ ఇంటిని కోల్పోతుంది. తన న్యూ బార్న్ బేబీతో గల్లంతైన భర్తను వెతకడానికి తను బయలుదేరుతుంది. షాకింగ్ ఏమిటంటే ఆ భర్త అసలు ఆమె అన్నయ్యే. తన భర్తను వెతికే ప్రయత్నంలో ఆమె తన శరీరాన్ని వాడుకోవాల్సి వస్తుంది. ఈ సినిమా చాలా డార్క్గా ఉంటుంది. సో ఈ మూవీ యొక్క ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 5.2 అవుట్ ఆఫ్ 10. ఈ మూవీ వచ్చేసి ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. సో ఇక నంబర్ 2 మూవీ వచ్చేసి వేవ్. ఇది చాలా బ్రూటల్ సినిమా. ఇందులో నలుగురు అమ్మాయిలు ఒక పార్టీ అయ్యాక వాళ్ళ ఇంటికి వెళ్తుంటారు. కానీ తెల్లారేసరికి వాళ్ళు నిద్ర లేచి చూసేసరికి ఒక పెద్ద బిల్డింగ్లో చైన్లతో బంధించి ఉంటారు. ఇందులో ఒక కిల్లర్ యొక్క మెంటాలిటీ చాలా డేంజరస్గా ఉంటుంది. అతను ఒక అమ్మాయి యొక్క బాడీని కుక్కలకు వదిలేస్తాడు. అండ్ ఈ మూవీ యొక్క స్టోరీ వచ్చేసి ఎంతమంది అమ్మాయిలు సజీవంగా బయటపడుతున్నారు అనేది అసలైన పాయింట్. సో ఈ మూవీ యొక్క ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 5.1 అవుట్ ఆఫ్ 10. సో ఈ మూవీ వచ్చేసి ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. సో ఇక నంబర్ 3 మూవీ వచ్చేసి తత్సమ తద్భవ. ఇందులో ఒక మహిళ తన భర్తను మిస్సింగ్ అయినట్టు పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది. తర్వాత అతని డెడ్ బాడీ వాళ్ళ ఇంట్లో బేస్మెంట్లో దొరుకుతుంది. ఇన్వెస్టిగేషన్లో షాకింగ్ ట్విస్ట్ ఉంటాయి. సో ఈ మూవీ యొక్క ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 7.4 అవుట్ ఆఫ్ 10. ఈ మూవీ వచ్చేసి మనకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. సో నంబర్ 4 మూవీ వచ్చేసి వడకన్. ఈ మూవీ మలయాళంలో అండర్ రేటెడ్ డార్క్ మిస్టరీ థ్రిల్లర్. ఒక పర్సనల్ డిటెక్టివ్ టీవీ షోలో 6 మంది చనిపోతారు. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఈ మూవీ ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టకుండా చాలా ఈజీగా మీరు చూస్తూ ఉంటారు. సో ఈ మూవీ యొక్క ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 7.2 అవుట్ ఆఫ్ 10. ఈ మూవీ వచ్చేసి ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. సో నంబర్ 5 మూవీ వచ్చేసి ఫన్నీ గేమ్స్. సో ఈ మూవీలో 2 అబ్బాయిలు ఉంటారు. వాళ్ళిద్దరు అబ్బాయిలు ఒక ఫ్యామిలీని బంధించి వాళ్ళపై మానసికంగా, శారీరకంగా టార్చర్ చేస్తూ ఉంటారు. వీళ్ళ ఫ్యామిలీని ఒక గేమ్ ఆడిస్తూ ఉంటారు. కానీ ఆ గేమ్ అనేది చాలా డేంజరస్గా ఉంటుంది. సో ఈ మూవీలో అలాంటి డేంజరస్ గేమ్ ఏంటి, అసలు ఏం ఆడతారు అనేది మనం ఈ మూవీలో చూసుకోవచ్చు. ఈ మూవీ యొక్క ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 6.5 అవుట్ ఆఫ్ 10. ఈ మూవీ వచ్చేసి ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. సో ఇక నంబర్ 6 మూవీ వచ్చేసి బేబీ గర్ల్. ఈ మూవీలో ఒక 60 ఏళ్ళ డార్క్ ఫ్యాంటసీ ఉన్న మహిళ ఉంటుంది. ఆ మహిళ ఒక అబ్బాయి మీద ఇష్టపడుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో చాలా ఇంటిమేట్ సీన్స్ ఉంటాయి. ఆ ఇంటిమేట్ సీన్ అనేవి మనకు చాలా ఓపెన్గా చూపిస్తూ ఉంటారు. సో ఈ మూవీ యొక్క ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 5.8 అవుట్ ఆఫ్ 10. ఈ మూవీ వచ్చేసి మనకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. సో నంబర్ 7 మూవీ వచ్చేసి మంగళవారం. ఈ మూవీలో ఒక అమ్మాయి హైపర్ సెక్సువల్ డిజార్డర్తో ఉంటుంది. తన టీచర్ వల్ల కలిగిన గాయాలకు ఆమె మెంటల్గా చాలా డిస్టర్బ్ అయి ఉంటుంది. ఆమె జీవితం చివరికి విషాదంగా ముగుస్తుంది. సో ఈ మూవీ యొక్క ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 6.8 అవుట్ ఆఫ్ 10. ఈ మూవీ మనకు జియో సినిమాలో అండ్ అలాగే యూట్యూబ్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంది. సో నంబర్ 8 మూవీ వచ్చేసి వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మద్రాస్. ఈ మూవీలో ఒక భార్య కంటికి కనిపించకుండా రాత్రులు ఏం జరుగుతుందో తెలియదు. ఆమె గర్భవతి అయిన తర్వాత అసలు నిజం తెలుసుకోవడానికి మిమ్మల్ని ఈ కథ ముందుకు తీసుకెళ్తుంది. సో ఈ మూవీ యొక్క ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 5.7 అవుట్ ఆఫ్ 10. సో నంబర్ 9 మూవీ వచ్చేసి ఉడాల్. సో ఇందులో ఒక అమ్మాయి తన ప్రియుడిని ఇంటికి రమ్మని పిలుస్తుంది. కానీ అతడితో కలిసి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిని చంపాలని చూస్తుంది. రాత్రి ఇదంతా వాళ్ళ తండ్రి చూస్తాడు. సో ఈ మూవీ వచ్చేసి రివెంజ్తో చాలా బాగా నడుస్తూ ఉంటుంది. సో ఈ మూవీ యొక్క ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 6.3 అవుట్ ఆఫ్ 10. ఈ మూవీ వచ్చేసి ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. సో నంబర్ 10 మూవీ వచ్చేసి సుగాపా. ఈ మూవీ ఒక ఎరోటిక్ డ్రామా. అండ్ ఈ మూవీలో ఒక ప్రేమ జంట డ్రీమ్స్ని ఫాలో అవుతూ ఉంటారు. కానీ వాళ్ళ లైఫ్లో డబ్బు కోసం వాళ్ళు డార్క్ పనులు చేస్తూ ఉంటారు. ఆమె ప్రాస్టిట్యూషన్లోకి వెళ్తుంది అండ్ అతను అలాగే గే రిలేషన్లోకి వెళ్తాడు. మూవీ ఎండ్ వరకు చాలా బోల్డ్ సీన్స్ ఉంటాయి. ఈ మూవీ యొక్క ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 4.9 అవుట్ ఆఫ్ 10. ఈ మూవీ వచ్చేసి మనకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరికొన్ని మూవీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.